హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ కిచెన్ అండ్ ఆర్ట్. నేను మీ స్వర్ణాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీకు పప్పు మామిడికాయ రెసిపీని షేర్ చేస్తున్నాను. మొన్న ఒక ఆంటీ నన్ను ఏం కూర అంటే నేను మామిడికాయ పప్పు అన్నాను. మామిడికాయ పప్పు ఏంటి, పప్పు మామిడికాయ అనాలి అన్నారు. ఈ మామిడికాయ పప్పుకి పప్పు మామిడికాయకి నాకైతే వేరియేషన్ తెలియలేదు, అర్థం కాలేదు. అలా ఎందుకన్నారో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఈ పప్పు మామిడికాయ రెసిపీని చాలా హెల్దీగా యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. బ్యాచులర్ స్టైల్లో ప్రతి ఒక్కరూ చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనము 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి ఈ కందిపప్పును 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చక్కగా కందిపప్పు అనేది నానుతూ ఉంటుందన్నమాట. ఈలోగా మామిడికాయ మనం చక్కగా పీల్ తీసుకుని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఒక మామిడికాయని తీసుకుని చక్కగా పైన ఉన్నటువంటి పీల్ అంతా మనము పీలర్తో తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా, లేదు అంటే పెద్ద పెద్ద ముక్కలుగా మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చక్కగా కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసే ప్రాసెస్లో టెంకెని చక్కగా ఎక్కువ గుజ్జు ఉంచుకునే విధంగా కట్ చేసుకున్నట్లయితే టెంకె కూడా యాడ్ చేసుకుని మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మామిడికాయ పప్పు ఎప్పుడు ప్రిపేర్ చేసినా టెంకెతో పాటు చేసుకుంటాను, చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఈ విధంగా మీకు కావలసిన సైజులో మామిడి ముక్కల్ని కట్ చేసుకుని పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి, కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కలు, టొమాటోని మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కాస్తంత ఈ పప్పులో కాస్తంత పసుపు, ఉప్పు, అలానే మీ స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకుని మామిడికాయ టెంకెని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని చక్కగా లిడ్ క్లోజ్ చేసుకుని 6 నుంచి 7 విజిల్స్ వరకు రానిచ్చినట్లయితే పప్పు ఈవెన్గా చక్కగా కుక్ అయిపోతుందన్నమాట. చూడండి, ఓపెన్ చేసి చూడగానే ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా ఈ టెంకిని ఒక చిన్న ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి, ముందుగానే తీసేసి. ఇలా పక్కన పెట్టుకున్న తరువాత ఈ పప్పుని పప్పు గుత్తి సహాయంతో చక్కగా మెదిపేసుకోవాలి మెత్తగా. ఇలా ఈ విధంగా మెదిపేసుకుని పప్పుని పక్కన పెట్టేసుకుని మనం తీసుకున్నటువంటి టెంకెని కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకుని ఇందులో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు, జీలకర్ర, మెంతులు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. పప్పులోనే కాదు, పప్పు చారులో కూడా ఇలా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, అలానే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకున్నట్లయితే చాలా స్పైసీగా బాగుంటుందన్నమాట. పప్పులో చాలామంది ఎండుమిరపకాయని ఇష్టపడరు. ఈ పప్పులో ఒక ముద్దలో ఎండుమిరపకాయని అందుకొని తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కాస్తంత కరివేపాకు, ఒక ఆనియన్ యాడ్ చేసుకుని ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత పప్పులో యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా యమ్మీ అయినటువంటి మామిడికాయ పప్పు రెసిపీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా, యమ్మీగా కూడా ఉంటుంది. మరి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పప్పుని కాస్తంత వడియాలు, గొట్టాలు, అప్పడాలు, ఊరమిరపకాయ ఇలా వేటితో తీసుకున్న చాలా చాలా టేస్టీగా యమ్మీగా అదిరిపోతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ప్రజెంట్ మనకి మామిడికాయలు అందుబాటులోనే ఉన్నాయి కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని నాకు కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.